మెక్సికోలో భారీ చమురు తెట్టు ఏర్పడింది. జీవరాశులపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఇంతకీ అసలు ఆయిల్ ఎందుకు లీక్ అయినట్టు? మెక్సికోలో 600 కిలోమీటర్ల మేర భారీ చమురు తెట్టు ఏర్పడిందని మెక్సికన్ అధికారులు వెల్లడించారు. దీనివల్ల 7 ప్రకృతి సంరక్షణ ప్రాంతాలతో సహా సముద్రంలోని జీవరాశులపై పెను ప్రభావం పడిందన్నారు. 2 సహజ చమురు ఊటలు, ఓ చమురు నౌక సముద్రంలో బోల్తా పడ్డం వల్ల ఈ ముప్పు సంభవించిందన్నారు. 5 నెలల క్రితం భారీ వర్షాలు, వరదల కారణంగా మెక్సికోలోని తూర్పు రాష్ట్రమైన వెరాక్రూజ్ లో ముడి చమురు సహజంగా ఊరే ఓ పైప్ లైన్ పగిలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. దాని నుంచి లీకైన చమురు టబాస్కో దక్షిణ ప్రాంతాల్లోని 200 కిలోమీటర్ల తీర ప్రాంతంతో సహా 600 కిలోమీటర్ల వరకు వ్యాపించింది. కాంబిజైబేలో ఉన్న మరొక సహజ చమురు ఊట కూడా సముద్ర తీరంలో వ్యాపిస్తున్నట్లు గుర్తించామన్నారు. గత నెల రోజులుగా వాటి నుంచి పెద్ద మొత్తంలో కలుషితాలు వెలువడుతున్నాయని తెలిపారు. మరోవైపు 3 నెలల క్రితం గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో చమురు నౌక బోల్తా పడ్డంతో సముద్రంలో చమురు లీక్ అయిందని అధికారులు తెలిపారు. దానివల్ల వందల సంఖ్యలో సముద్ర తాబేళ్లు, చేపలతో సహా వివిధ జలచరాలు ప్రాణాలు కోల్పోయాయి. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే జరగడం ఆందోళన పెంచుతోంది.